నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఏరియాలో రిసార్ట్స్ కట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. పొలానికని కోర్టులకని కోట్లు 5 కోట్లు తగలేశాను. అంతా బూడిదైంది. మీరు ఊరికి అరిచి బీపీ తెచ్చుకోపోకండి. అక్కడ ఆసుపత్రి పడగొట్టి మీరు అనుకున్నది కట్టించడానికి ఓ మనిషి ఉన్నాడు. వాడెవడు? ఏ డాక్టర్మ్మ కోసమైతే ఈడు ఆసుపత్రి కట్టించాడో ఆ డాక్టర్మ్మ బాబు. బిస్కెట్ చూపిస్తే కుక్కైనా తోక ఒప్పుకుంటూ వస్తో లేదో గాని ఈడు మాత్రం కంటి ముందు కోట కనిపిస్తే చాలు కన్న కూతుని కూడా అఫీషియల్ గా అమ్మేసే లుచ్చగాడు. పైగా ఈ దొరబాబు గారు అంటే ఆడి కడుపు మంట. దానికి 190 కారణాలు ఉన్నాయనుకోండి. అయ్యని మనకి ఇప్పుడు ఎందుకు? మీరు ముందు ఆ ఊళ్ళో ఆడితో మందుల షాపు అని ఒక షాప్ ఓపెన్ చేయించండి. అది అయ్యా, ఓపెనింగ్ చేసిన సందర్భంగా తమ చేతితో పావుసేరు మందు. థు, థు. నేనా? ఇక్కడ అవన్నీ మీరు చూసుకోండి. వీళ్ళేంటి మందుల షాప్ అని చెప్పి మందు షాప్ ఓపెన్ చేసినట్టున్నారు? లేవండి, లేవండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దొరబాబుని పిలవాల్సి వస్తుంది. ఆడికి నీకు లింకేంటే? ఏ, ఆడోళ్ళకి మగోళ్ళకి రౌడీ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. అబ్బో! ఇక ముందు ఎప్పుడైనా రౌడీ వెధవల్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఎముకల్ని బూడిద చేసి నా ద్రాక్ష తోటకి ఎరువుగా వేస్తాను. జాగ్రత్త. పో. నీ ఫైటింగ్ చాలా కాలం దొరబాబు. అదే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తొప్పించుకునేవాళ్ళం. హాస్పిటల్ కి మోసుకెళ్లాల్సి వచ్చి. రే, హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు బాబా? కళ్ళు తిరిగి పడినందుకు. ఎక్కడ పడిపోయావు బాబా? ఇప్పుడు పడుతున్నాగా. దొరబాబు పడిపోయాడు. దొరబాబు అర్జెంట్ గా పట్నం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి రా. చిన్నోర్వై, మన హాస్పిటల్కే తీసుకెళ్ళండి. మన డాక్టరమే చూడాలి. దొరబాబుకి బకెట్లు పడి రక్తం కాస్తుందమ్మా. మీరే కాపాడాలమ్మా. కావాలంటే నా రక్తం ఇస్తారు. మా దొరబాబుని కాపాడమ్మా. దొరబాబు కావాల్సి నీ రక్తం కాదురా, మనుషుల రక్తం కావాలరా. ఏమైంది? అమ్మా, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తలకి దెబ్బ తగిలిందమ్మా. కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషనా? ఏమన్నమ్మా, ఎక్కడో చడి చేయండి అమ్మా. అసలు దెబ్బలు ఎలా తగిలాయి? మీ నాన్న మెడికల్ షాప్ అని పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా. అది చూసిన దొరబాబు చచ్చిపోయి వాళ్ళకి చిత్త కొట్టేశాడమ్మా. తల్లి, ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా. అంత పెద్ద గొడవ జరిగిందా? అదేం లేదులే డాక్టర్ అమ్మా, నిజానికి ఇది చిన్న విషయమే. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మీకేదైనా అయితే మేమెంత బాధపడతామో తెలుసా? మీరు ఇక్కడే ఉండి 2 రోజులు రెస్ట్ తీసుకోండి. అమ్మా, మమ్మల్ని కూడా ఉండమంటావా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. ఆ? వెళ్ళండి. అలాగే అమ్మా, బాబుని జాగ్రత్తగా చూసుకోమ్మా.